హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? నేను మీ సుందర్, మోటివేషనల్ స్పీకర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్. ఇక్కడ చాలామంది అడుగుతుంది ఏంటంటే, ఇంతకుముందు ఒక వీడియోలో మనం సైబర్ సెక్యూరిటీ గురించి చెప్పడం జరిగింది. కొంతమంది జాయిన్ అయ్యారు, కొంతమందికి జాబ్లు వచ్చినాయి, చాలా హ్యాపీగా ఉన్నారు. రీసెంట్గా ఒక అతనికి అయితే 18 లక్షల ప్యాకేజ్తో పడింది. తను చాలా సంవత్సరాలు ఖాళీగా ఉన్నాడు, ఇంకా నాకు జాబ్ రాదేమో అని చెప్పి. ఇలా ఈ మన సంకల్ప తరపున చాలా కోర్సెస్ చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఒక చిన్న విషయం మీకు దెబ్బతలుచుకున్నా. చాలామంది అనుకున్నట్టు డబ్బులు పెట్టకుండా, అంటే ప్రాక్సీ కానీ లేకపోతే బ్యాక్ డోర్ పెట్టకుండా, ఎవరి మీద ఆధారపడకుండా కుదిరితే జాబ్ చేయటం, లేకపోతే ఇంట్లో ఉంటూ చేసుకునే ఒక అద్భుతమైన స్కిల్, ఒక అద్భుతమైన కోర్స్ గురించి చెప్పబోతున్నా. అదే డిజిటల్ మార్కెటింగ్. ఇదా మాకు తెలుసులే అనుకుంటున్నారేమో. నేను ఒక 2 నిమిషాలు పూర్తి వివరాలు చెప్తా, తర్వాత మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ కోర్స్ ఎవరు చేయొచ్చు? ఎవరైనా చేయొచ్చు. అంటే 10th, ఇంటర్, డిగ్రీ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరిపోతుంది. దీనికి మీకు టెక్నికల్గా స్ట్రాంగ్ అవసరం లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా డిగ్రీలు, పీజీలు అవసరం లేదు. రెండోది, నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నా, ఒక చిన్న జాబ్ చేస్తున్నా, మీరు కూడా చేయొచ్చు. ఈ డిజిటల్ మార్కెటింగ్లో మీరు ప్రొఫెషనల్గా జాబ్ చేయాలనుకుంటే డిగ్రీ ఖచ్చితంగా ఉండాలి. ఈ కోర్సు నేర్చుకున్న తర్వాత మీకు కంపెనీస్కి అప్లై చేసుకుని వెళ్తే స్టార్టింగ్లో కొంచెం తక్కువ శాలరీ ఉంటుంది. నాకు తెలిసిన మన స్టూడెంట్ ఒక అతను 12,000కి మొదలుపెట్టాడు. అతను ఎప్పుడు ఇదంతా 2001లో 12,000కి. అప్పుడు చాలా అంటే నాకు అంతకుమించి ఏమి రాదు సార్, అసలు నాకు వచ్చింది ఇది ఒకటే, అది కూడా పూర్తిగా అవగాహన లేదు. తను చేసుకుంటూ 2025 స్టార్టింగ్కి వచ్చేసరికి అతని జీతం 85,000. ఇంకో విషయం తెలుసా, ఇప్పుడు అది కూడా వదిలేసి తనే ఒక 4 పోగేసుకొని ఒక కంపెనీ పెట్టి ఒక 20 మంది క్లయింట్ సర్వీస్ ఇస్తూ నెలకు 3 లక్షల పైన సంపాదిస్తాడు, అన్ని జీతాలు పోయిన తర్వాత. ఇంత సీన్ ఉంది. డిజిటల్ మార్కెటింగ్ సముద్రం లాంటిది. నువ్వు స్పూన్తో కొంచెం లాగావనుకో అంతే వస్తుంది, బకెట్తో లాగితే వస్తుంది. ఇంజనీర్స్ తోట మొదలెట్టడానికి ఎంతైనా తోడవచ్చు, అలానే ఉంది. ఇంజనీర్స్ తోడటం అంటే నువ్వే ఒక కంపెనీ పెట్టి 10 మందిని పెట్టుకుని వాళ్ళతో పని చేస్తా, అక్కడ నువ్వు పని చేయవు అక్కడ. ఇలానే చాలా కంపెనీస్ ఉంది. మీకు మ్యాంగో మీడియా అని ఒకటి ఉంటుంది, వాళ్ళు చేస్తుంది కూడా అంటే ప్రమోషన్స్ ప్లస్ డిజిటల్ మార్కెటింగ్. ఈ కోర్స్ చేయడానికి ఎంతకాలం పడుతుంది? సరైన అవగాహనతో పూర్తి శ్రద్ధతో నేర్చుకుని రోజుకి 4-5 గంటలు ప్రాక్టీస్ చేస్తూ క్లాస్ పెడితే ఒక 2 నెలల్లో పూర్తిగా నేర్చుకోవచ్చు. నేను చెప్తున్నా, అంటే 4-5 గంటలు మినిమం దాని మీద శ్రద్ధ పెట్టి ప్రాక్టీస్ చేస్తే, అన్నిటికన్నా ముఖ్యంగా ఇంట్రెస్ట్ ఉండాలి, ఫోకస్ ఉండాలి. ఏమేమి నేర్పుతారు అసలు ఇందులో? డిజిటల్ మార్కెటింగ్ అంటే చాలా వాస్టే, అది అంటే చాలా పెద్దదే, ఒక దగ్గర ఆగిపోయేది కదా. కానీ ఇక్కడ ప్రధానమైన అంశాలు 3. ఒకటి సోషల్ మీడియా మేనేజ్మెంట్ అంటారు, అంటే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, అలాగే గూగుల్లో యాడ్స్ క్రియేట్ చేయటం ఒకటైతే, దాన్ని ఫాలోఅప్ చేయటం. 2 SEO చేయడం అంటారు, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. గూగుల్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఈవెన్ యూట్యూబ్లో కూడా మీరు పర్టికులర్ వర్డ్, ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అని కొట్టినప్పుడు ముందు ఎవరి వీడియోలు వస్తుంది, అది ఆప్టిమైజ్ చేయటం. అంటే ఇలా SEO చేయటం 2ది. 3ది కొన్ని ప్రొడక్ట్స్ మనం తీసుకొని అమ్మగలగటం. అది కూడా ఒక ప్రాసెస్ ఉంది. ఈ 3టిని నేర్చుకోవడం అంటే పూర్తి స్థాయిలో నేర్చుకున్నట్టు, లేదా ఒక భాగం మాత్రమే నేర్చుకున్నారు. ఏంటది? సోషల్ మీడియా మేనేజ్మెంట్. అందులో ఈ టెంప్లెట్స్ పెట్టడం, యాడ్స్ క్రియేట్ చేయటం, టార్గెట్ కస్టమర్ని టార్గెట్ చేయటం, బిజినెస్ జనరేట్ చేయటం. దీనికి కూడా బాగానే ఉంది వేయాలి. ఇంకో విషయం తెలుసా, ఓన్లీ SEO, యూట్యూబ్ SEO. యూట్యూబ్లో ఒక పర్టికులర్ పదంతో SEO చేసి దాన్ని ముందు రప్పించేటట్టు చేయగలిగితే, దాన్ని కరెక్ట్గా చేయగలిగిన నెలకు ₹1,00,000 జీతం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాస్తవం అది. కానీ ఆ స్థాయిలో మన స్కిల్ సెట్ ఉండాలి. ఎందుకంటే యూట్యూబ్ అనేది లేదా ఫేస్బుక్, వీళ్ళు ఎప్పటికప్పుడు రూల్స్ మారుస్తూ ఉంటారు. అదేంటి ఒకసారి నేర్చుకుంటూ కాదు, ఒకసారి నేర్చుకున్నది ఉపయోగపడదు. ఆ కొత్తగా వస్తున్న రూల్స్ ఏదో ఉన్నాయో దాన్ని బట్టి వెళితేనే ఆప్టిమైజ్ అవుతుంది. అలా కాకపోతే మీరు ఎంత ప్రయత్నించినా కానీ ఆ ఆప్టిమైజేషన్ రాదు. దీనికి టెక్నికల్గా కోడింగ్ ఏమైనా వచ్చి ఉండాలా, మ్యాథ్స్ మీద కమాండ్ ఉండాలా, ప్రీవియస్ ఏదైనా కోర్స్ చేసి ఉండాలి, ఏం అవసరం. మీకు మౌస్ పట్టుకోవడం వచ్చి సిస్టమ్ మీద అవగాహన ఉంటే సరిపోతుంది. మరి ఇంకెందుకు, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను సాఫ్ట్వేర్ జాబే చేయాలి, C లాంగ్వేజ్ మీదే చేయాలి, పైథాన్ మీదే చేయాలి, XYZ అని పెట్టుకుంటున్నారంటే నేను వద్దు అని చెప్పట్లా. మీ లక్ష్యాన్ని అలా ఉంచుతూనే కాస్త సమయాన్ని, కాస్త పెట్టుబడిని పెట్టి, ఇది ఒకవేళ మీరు అనుకున్న రంగంలో మీకు జాబ్ వచ్చింది, ఖాళీ సమయంలో రోజుకు 2 గంటలు, 3 గంటలు, లేదా 1 గంట చేసినా దాని తగ్గట్టుగా క్లయింట్స్ దొరుకుతారు. దొరకకపోతే నన్ను అడగండి, మా దగ్గరే ఉన్నారు, క్లయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి మీరు ఎంత చేస్తున్నారో మీకున్న స్కిల్ లెవెల్ని బట్టి పేమెంట్ జరుగుతుంది. అంటే మీరు ఇంట్లో కూర్చొని మీ ఖాళీ సమయంలో, మీరు నైట్ 10కి ఖాళీగా ఉంటారు, అప్పుడు కూడా వర్క్ చేసుకోవచ్చు.
ఇంత అద్భుతమైన కోర్సుని చాలా తక్కువ మంది, అదేంటి సార్ చాలామంది నేర్చుకుంటున్నారు, చాలా ఎక్కువ మంది నేర్చుకోవాలనుకుంటున్నారు. పూర్తి స్థాయిలో స్కిల్ ఉన్నది చాలా తక్కువ మందికి మాత్రమే. మరి ఇంకెందుకు, ఇంకా పూర్తి వివరాలు, మీ దగ్గర ట్రైనింగ్ ఉందా? ఉంది. ఎంత ఛార్జ్ చేస్తారు? డిపెండ్స్ మీకున్న స్కిల్ లెవెల్ బట్టి మీరు ఏ లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నారో. ఇంకా పూర్తి వివరాలు కావాలంటే నా నెంబర్ డైరెక్ట్గా ఈ స్క్రీన్ మీద నా నెంబరే వస్తుంది, ఒకసారి కాల్ చేయండి. లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ పెట్టండి, మళ్ళీ కాల్ బ్యాక్ చేసి మీతో మాట్లాడతాను. మీ కెరీర్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి, లేదా మీరు ఆల్రెడీ ఒక పాత్రలో ఉన్న అడిషనల్ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకోవడానికి ఈ డిజిటల్ మార్కెటింగ్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి, జాయిన్ అవ్వండి, లేదా మీరు సొంతగా ప్రాక్టీస్ చేసైనా సరే ఈ స్కిల్ నేర్చుకోండి. ఆల్ ది బెస్ట్.